హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జుహిత యామ్ని వరల్డ్. అందరికీ హ్యాపీ టీచర్స్ డే అండి. ఈరోజైతే మా పాపకి నేను చోలే కర్రీ అండ్ పూరి బ్రేక్ఫాస్ట్ ఇద్దాం అనుకుంటున్నానండి. పాపకి ఈరోజు హాఫ్ డే స్కూల్, కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ వెళ్ళాలి స్కూల్కి. యాక్చువల్గా 9 o'clockకి స్కూల్, కాకపోతే ఈరోజు 8:30కే. ఇక నైట్ అయితే ఫుల్ వర్షం పడిందండి. ఈ వెదర్ అయితే ఎలా ఉందంటే డిమ్ముగా అనిపిస్తుంది, చల్లగా. ఈ వెదర్కి అయితే నాకు తెలిసి ఇక వేడి వేడి పూరి, వేడి వేడి చోలే కర్రీ సూపర్ కాంబినేషన్. నేనైతే ఈ గ్యాప్లో అయితే పిండి అయితే తడుపుకుంటున్నానండి. కొద్దిగా గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు వేసుకొని కొంచెం తడిపి పెట్టుకుంటున్నాను. ఒక పక్క నేను నీళ్ళు పెట్టుకుంటున్నా, ఒక పక్క వాటర్. పాల ప్యాకెట్ గడ్డగట్టిందండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన. నార్మల్ ఉంచితే మార్నింగ్కి విరిగిపోతుందని డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నా. అదో గిన్నెలో వేసి పెట్టాను. ఆల్రెడీ ఇంకో గిన్నెలో కొద్దిగా నీళ్ళు, 2 టమాటాలు, గుప్పెడు జీడిపప్పులు, 3 లవంగాలు, ఒక చెక్క, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేసి అక్కడ ఉడికించుకుంటున్నానండి. ఆ గిన్నెలో అట్లా ఉడికించుకుంటున్నా. ఆ గిన్నె పెట్టుకుని ఆ పని చేస్తున్నా. నెక్స్ట్ అలాగే 2 పూరీలు కూడా తయారు చేద్దామని చూస్తున్నా. ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే ఈలోపు మా పాప నిద్ర లేపి ఆమెని ఇంకా స్నానం చేయించి రెడీ చేసేస్తే మిగతా పనులు కూడా అయిపోతాయండి. 2 పూరీలు అయితే తాల్చుకుంటున్నాను. నాకైతే ఈ టీచర్స్ డే రోజు అయితే కాలేజ్లో నేను లెక్చరర్గా జాబ్ చేసేదానండి. ఆ డేస్ అన్నీ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అవన్నీ బాగా గుర్తొస్తున్నాయి. మా స్టూడెంట్స్ అయితే బాగా సెలబ్రేట్ చేసేటోళ్ళండి. మేమైతే ఆ రోజు స్పెషల్గా రెడీ అయ్యేటోళ్ళం. నార్మల్గా అయితే డైలీ డ్రెస్సెస్, కాకపోతే ఆ రోజు శారీస్ ప్రిఫర్ చేసేటోళ్ళం. శారీ వేసుకొని మంచిగా మార్నింగ్ అయితే క్లాసెస్ జరిగేవి యాజ్ యూజువల్గా. ఆఫ్టర్నూన్ టైంలో పిల్లలు బాగా సెలబ్రేట్ చేసేటోళ్ళు. మమ్మల్ని ఇన్వైట్ చేసి స్పెషల్ గెస్ట్ల లాగా మా గురించి స్పీచ్ ఇచ్చుకుంటూ కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, గిఫ్ట్స్, స్నాక్స్ అవన్నీ బాగుంటాయండి. కాలేజ్లో అయినా స్కూల్లో అయినా కొన్ని ఈవెంట్స్ చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ ఇది చిల్డ్రన్స్ డే ఒకటి, టీచర్స్ డే ఒకసారి చాలా బాగా అనిపిస్తాయి నాకు అవి. అవన్నీ మిస్ అవుతున్నానండి. ఏం చేస్తాం, అదే పనిలో మీతో మాట్లాడుతూ ఉంటేనే నేను 2 పూరీలు ఏదో దాల్చుకున్నాను. ఈ పూరీలు చేసుకుంటూ అదే అనుకుంటున్నా, ఎన్ని పనులు ఉండే ఈ గ్యాప్లో ఈ పూరీలు చేసుకుంటూ. ఇందాక ఆల్రెడీ నేను టమాటాలు ఇవన్నీ ఉడికించుకున్నా కదండి, అవన్నీ ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుంది. ఎందుకంటే టైం లేదు నాకు పక్కకు పెట్టి తర్వాత చేయడానికి. అందుకే ఫుల్గా ఫ్యాన్ పెట్టేసి హాల్లో చల్లార్చుతున్నానండి. చల్లార్చి వారిని గ్రైండ్ కూడా చేసుకుంటున్నా. ఇటు ఈ పని చేస్తున్నా, అటు పక్కన అది చేస్తూనే ఉన్నా. ఆ పేస్ట్ని కూడా గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఈ పాలు కూడా పక్కకి కొంచెం లిక్విడ్ అయిపోయింది ప్యాకెట్లో ఉన్నవి. ఇక అవి కూడా గిన్నెలోకి వేసి ఈ నీళ్ళు తీసినాక అవి కూడా చేయాలి. ఈ పూరి తాల్చడం అయితే అయిపోయిందండి. 2 పూరీలు ముందుగానే ఆయిల్ కూడా బాగా వేడి చేసి పెట్టుకున్నాను. పెట్టుకొని పూరీలు కూడా తాల్చడం అయిపోయింది. నీళ్ళు చూడండి, పూరీలు కూడా అయిపోయింది. అదే గిన్నెలో మళ్ళీ ఒక 4 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నానండి. కొద్దిగా జీలకర్ర వేసేసి ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నాను చెప్పా కదా, టమాటా, జీడిపప్పులు అవన్నీ ఉడికించుకున్నాయి. ఆ పేస్ట్ని కూడా అదే ఆయిల్లో వేస్తున్నానండి. జీలకర్ర చిటపట అనేటప్పుడు అందులో మిగతా జాడీలో కూడా కొంచెం ఉంది కదా బ్యాటర్, అది వాటర్ వేసేసి అది కూడా అందులో వంపేసి కొద్దిగా మన రుచికి సరిపడా వాటర్, రుచికి సరిపడా ఉప్పు అయితే అందులో వేసేసుకుంటున్నాను. అలాగే మిగిలిన దాంట్లో కూడా కొద్దిగా మనకు ఎలాగో గ్రేవీ టైప్ ఉండాలి, వాటర్ కావాలి కాబట్టి ఆ జాడీలోనే కొద్దిగా వాటర్ వేసేసి ఆ లిక్విడ్ కూడా అందులో వేసేసుకుంటున్నాను. నాకు ఇది సరిపోతుంది, ఇంకా ఎక్స్ట్రా లిక్విడ్ కూడా అవసరం లేదు. ఇప్పుడు వేసింది సరిపోతుంది. చిటికెడు, ఒక 2 చిటికలు పసుపు కూడా వేసేసుకొని హైలోనే పెట్టి చేస్తున్నాను, ఎందుకంటే నాకు టైం లేదు. పక్కన నీళ్ళు కూడా నేను ఆఫ్ చేసేసిన. ఈ కలిపేసేసి పక్కన పెడుతుంది. ఈలోపు మా పాపకి స్నానం కూడా లేపేసి స్నానం చేపించేసి పాలు కూడా పక్కకు పెట్టేసిన, ఆమె రెడీ చేసి కూర్చోబెట్టినండి. ఈలోపు అందులోనే చోలే వేసేసుకున్నాను. నేను వెళ్ళేటప్పుడే ఆ చోలే ఆల్రెడీ మెత్తగా ఉడికిందే కాబట్టి అది కొంచెం పైకి ఆయిల్ వచ్చిన టైంలో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కస్తూరి మేతి వేసేసి ఒక 2-3 నిమిషాలు అలా ఉంచిన తర్వాత మొత్తం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇక మనకు కర్రీ రెడీ అయినట్టు. కస్తూరి మేతి వేస్తే ఆ స్మెల్ అయినా కస్తూరి మేతి వల్ల కొంచెం ఒక రకమైన టేస్ట్ కూడా వస్తుందండి కర్రీకి. అదంతా వేసేసుకున్నా. చూడండి, కూర కూడా దగ్గరికి అయిపోయింది. నేను ఇంక ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేయలేదు. మనం ఆల్రెడీ ఆ జాడీలో కొద్దిగా వాటర్ తీసుకున్నాం కదండి, మిక్సీ పట్టిన తర్వాత అది వేస్ట్ అవ్వకుండా అదే వాటర్ సరిపోతుంది. మరీ లూజ్ ఉండద్దు, మరీ తిక్కున్నది, ఈ రేంజ్ సరిపోద్ది నాకు. చూడండి, కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసి పాలు పక్కన కాగుతున్నాయి. ఆల్రెడీ 2 పూరీలు తాల్చి పెట్టుకున్నా కదండి నేను, అవే మా పాపకి హాట్ బాక్స్లో పెట్టినవి తీసేసి చోలే కర్రీ వేసేసి తనకి ఇస్తున్నా. తింటుంది. టైం అసలు లేనే లేదు. నేను తినిపిస్తా అంటే కూడా వద్దు నేనే తింటా అని తింటుంది. చూడండి, ఆ విధంగా రెడీ అయిపోయింది పాపం మా చిట్టి తల్లి కూడా పొద్దున్నే చల్లదనానికి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.